హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ల్యాడ్. బిఫోర్ క్లాసులో మనం విటమిన్ బి3 గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు క్లాసులో మనం విటమిన్ బి5 గురించి తెలుసుకుందాం. విటమిన్ బి5 యొక్క బెనిఫిట్స్, డెఫిషియన్సీ సిమ్టమ్స్, సోర్సెస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. అసలు విటమిన్ బి5 వల్ల వచ్చే యూజ్ ఏమిటంటే శరీరంలో ఎర్ర రక్త కణాల రవాణాను ఏర్పాటు చేయడంలో మరియు మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఈ విటమిన్ బి5 అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. విటమిన్ బి5లో ప్యాంటోటానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మొక్కలు, జంతువులు, ప్రాణులు అవి తీసుకున్న ఆహారం ద్వారా సహజంగా శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇంకా ఈ విటమిన్ బి5 వల్ల మనకి హెల్తీ స్కిన్, హెల్తీ ఎయిర్ అండ్ నాడీ వ్యవస్థ తీరు అనేది ప్రాపర్గా జరగడానికి ఈ విటమిన్ బి5 అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ విటమిన్ బి5 అనేది 19 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి 5 mg నుంచి 6 mg వరకు అవసరం ఉంటుంది. అదే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకైతే 6 mg నుంచి 8 mg వరకు ఈ విటమిన్ బి5 అనేది ఉపయోగపడుతుందండి. సో ఇప్పుడైతే విటమిన్ బి5 యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. విటమిన్ బి5 యొక్క లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ విటమిన్ బి5. ఫస్ట్ వన్, ప్రమోట్స్ రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్. ప్రమోట్స్ రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ అంటే ఎర్ర రక్త కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ప్రమోట్స్ రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ ఎర్ర రక్త కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. సెకండ్ వన్, బూస్ట్ మెటాబోలిజం. బూస్ట్ మెటాబోలిజం అంటే జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. బూస్ట్ మెటాబోలిజం. థర్డ్ వన్, హెల్ప్స్ టు బ్రేక్ డౌన్ ఫ్యాట్స్ ఫర్ ఎనర్జీ. హెల్ప్స్ టు బ్రేక్ డౌన్ ఫ్యాట్స్ ఫర్ ఎనర్జీ అంటే శక్తి కోసం కొవ్వులను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. శక్తి కోసం కొవ్వులను సెపరేట్ చేయడంలో మనకి విటమిన్ బి5 అనేది సహాయపడుతుంది. ఫోర్త్ వన్, ఎన్హాన్సెస్ ద హెల్త్ ఆఫ్ హెయిర్, స్కిన్ అండ్ నైల్స్. ఎన్హాన్సెస్ ద హెల్త్ ఆఫ్ హెయిర్, స్కిన్ అండ్ నైల్స్ జుట్టు, చర్మ మరియు గోళ్ళ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఫిఫ్త్ వన్, డెటాక్సిఫైస్ ద లివర్ అండ్ సస్టైన్స్ లివర్ హెల్త్. డెటాక్సిఫైస్ ద లివర్ అండ్ సస్టైన్స్ లివర్ హెల్త్ అంటే కాలేయాన్ని డిటాక్సిఫై చేసి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాలేయాన్ని డిటాక్సిఫై చేసి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సిక్స్త్ వన్, ఎయిడ్స్ ఇన్ సింథసైజింగ్ కొలెస్ట్రాల్. ఎయిడ్స్ ఇన్ సింథసైజింగ్ కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ను సంశ్లేషణ చేయడంలో సహాయపడుతుంది. సెవెంత్ వన్, మెయింటైన్స్ నర్వ్ సిస్టమ్ హెల్త్. నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ విటమిన్ బి5 అనేది ఉపయోగపడుతుంది. మెయింటైన్స్ నర్వ్ సిస్టమ్ హెల్త్ అంటే నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో చూసారు కదండి విటమిన్ బి5 వల్ల వచ్చే లాభాలు. ఇప్పుడు శరీరంలో విటమిన్ బి5 లోపించడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో చూసేద్దామండి. ఫస్ట్ వన్, హెడేక్. మనకి శరీరంలో విటమిన్ బి5 లోపించడం వల్ల హెడేక్, తలనొప్పి అనేది వస్తుందండి. సెకండ్ వన్, నాసా అండ్ వామిటింగ్. నాసా అండ్ వామిటింగ్ అంటే వికారం మరియు వాంతులు అనేవి అవుతాయి. థర్డ్ వన్, ఫ్యాటిగ్. ఫ్యాటిగ్ అంటే అలసట. విటమిన్ బి5 లోపించడం వల్ల మన శరీరం అనేది అలసటగా ఉంటుంది. ఫోర్త్ వన్, స్టొమక్ క్రాంప్స్ అంటే పొట్ట అనేది తిమ్మిరిగా ఉంటుందండి. స్టొమక్ క్రాంప్స్. ఫిఫ్త్ వన్, ఇరిటబిలిటీ అండ్ రెస్ట్లెస్నెస్. ఇరిటబిలిటీ అండ్ రెస్ట్లెస్నెస్ అంటే చిరాకు మరియు చాలా రెస్ట్ లేకుండా చాలా చిరాగ్గా ఉండడం అనేది జరుగుతుందండి. సిక్స్త్ వన్, నంబ్నెస్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ హ్యాండ్స్ అండ్ ఫీట్. నంబ్నెస్ ఆర్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అంటే చేతులు మరియు కాళ్ళలో తిమ్మిరి లేదా మంట అనేది ఏర్పడుతుంది. సెవెంత్ వన్, డిస్టర్బ్డ్ స్లీప్. నిద్ర అనేది సరిగా రాకపోవడం జరుగుతుందండి. ఎయిత్ వన్, మజిల్ క్రాంప్స్ అంటే కండరాలు తిమ్మిరిగా ఉంటాయి. నైన్త్ వన్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే శ్వాసకోశ అంటువ్యాధులు అనేవి వస్తాయండి. 10th వన్, డిప్రెషన్. మైండ్ అనేది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. సో చూసారు కదండి బాడీలో విటమిన్ బి5 లోపించడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో. ఇప్పుడు మనం ఏ ఆహారాన్ని తీసుకుంటే బాడీలో విటమిన్ బి5 అనేది ఏర్పడుతుందో చూసేద్దామండి. ఈ ఆహారం తీసుకోవడం వల్ల మనకి విటమిన్ బి5 అనేది పుష్కలంగా లభిస్తుంది. సో సోర్సెస్ ఆఫ్ విటమిన్ బి5. ఫస్ట్ వన్, ఫోర్టిఫైడ్ సిరల్స్ అంటే బలవర్ధకమైన తృణధాన్యాలు. ఫోర్టిఫైడ్ సిరల్స్. నెక్స్ట్
liver, liver. beef, beef అంటే గేదె మాంసం. చికెన్ బ్రెస్ట్, చికెన్ బ్రెస్ట్. మష్రూమ్స్, పుట్టగొడుగులు, మష్రూమ్స్, పుట్టగొడుగులు. నెక్స్ట్ అవకాడస్, అవకాడస్. నెక్స్ట్ నట్స్ అండ్ సీడ్స్, నట్స్ అండ్ సీడ్స్. యోగట్, యోగట్. మిల్క్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా కానీ మనకి విటమిన్ B5 అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్ పొటాటోస్, బంగాళాదుంపలు, పొటాటోస్, బంగాళాదుంపలు. ఎగ్స్, గుడ్లు, ఎగ్స్, గుడ్లు. బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్. ఓట్స్, ఓట్స్. బ్రోకలీ, బ్రోకలీ. సో చూసారు కదండి, ఈ ఆహారం తీసుకోవడం వల్ల మనకి శరీరానికి కావాల్సిన విటమిన్ B5 అనేది ఏర్పడుతుందండి. సో ఈరోజు మనం విటమిన్ B5 గురించి తెలుసుకుందాం కదండి. నెక్స్ట్ క్లాస్లో విటమిన్ B6 గురించి తెలుసుకుందాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.